స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మార్కాపురం జిల్లా త్రిపురాంతకం పట్టణంలో దేశభక్తి వెల్లువిరిసింది. త్రిపురాంతకం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక సైకిల్ ర్యాలీలో పోలీసులు, విద్యార్థులు జాతీయ జెండాలను చేతబట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ర్యాలీలో త్రిపురాంతకం త్రివర్ణ శోభను సంతరించుకుంది. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకు జై అంటూ చేసిన నినాదాలతో పట్టణ వీధులు మారుమోగాయి. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు దేశ సమైక్యత, జాతీయ సమగ్రత, దేశభక్తి భావనను ప్రజల్లో పెంపొందించడమే ఈ ర్యాలీ ఉద్దేశమని పోలీసులు తెలిపారు. విద్యార్థులు సైతం ఎంతో ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తిని చాటుకున్నారు. పోలీసులు, విద్యార్థులు కలిసి నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది. యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, జాతీయ సమైక్యత వంటి విలువలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీతో త్రిపురాంతకం పట్టణం త్రివర్ణ పతాకాల రెపరెపలతో కలకలలాడింది. దేశభక్తి నినాదాలతో మారుమోగిన త్రిపురాంతకం పోలీస్ సైకిల్ ర్యాలీ ప్రజల్లో స్ఫూర్తిని నింపింది. నమస్కారం. మరి ముఖ్యంగా అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఏంటంటే మన భారత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇదంతా కూడా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి మన యొక్క జాతీయ జెండాన్ని ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ యొక్క ప్రాణాలని పణంగా పెట్టి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి మనకందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా జీవించడానికి కావాల్సిన హక్కులు కావచ్చు, విధులు కావచ్చు, మనకి భారత రాజ్యాంగాన్ని సృష్టించి దాని ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా జీవించడానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ కావచ్చు, వాళ్ళకి మనకి మన పాటించిన నియమ నిబంధనలు కూడా సృష్టించి మనకి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా జీవించడానికి ఏర్పాటు చేశారు. కాబట్టి మనము కూడా మన స్వాతంత్ర సమరయోధులు ఎంతో కష్టపడి వారి యొక్క ప్రాణాలని పణంగా పెట్టి త్యాగం చేసి మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టారు. దాని సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15 రోజున స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా వాళ్ళ ఇంటి మీద మన యొక్క జాతీయ జెండాని గౌరవ సూచకంగా పెట్టుకొని ఆ జాతీయ జెండా యొక్క గౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా ఎక్కడ కూడా మన జాతీయ పతాకాన్ని పట్ల అగౌరవపరిచే కార్యక్రమాలు కానీ లేదా ఎక్కడ కూడా మన ఎక్కడైనా జాతీయ పతాకం కింద పడినట్లయితే దాని గౌరవాన్ని కాపాడే విధంగా కూడా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా తగిన జాగ్రత్త తీసుకొని ఎక్కడ కూడా మన భారత ప్రభుత్వం అట్లాగే భారత జాతీయ పతాకం యొక్క గౌరవానికి భంగం వాటిల్లకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మనందరి మీద ఉంది. అలాగే ప్రతి భారతీయ పౌరుడు కూడా జాతీయ పతాకాన్ని వారి యొక్క ఇంటి మీద కావచ్చు, ఎక్కడైనా హౌస్ మీద కావచ్చు, ఎక్కడైనా బిల్డింగ్ మీద, వాళ్ళ యొక్క ఆఫీస్ మీద కూడా ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మన భారత ప్రభుత్వం వారు మరి ముఖ్యంగా మా ఎస్పీ గారు, మన ప్రకాశం ఎస్పీ గారు మనందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క విద్యార్థి అంటే ప్రతి ఒక్క మహిళ లేదా ప్రతి ఒక్క భారతీయ పౌరులు కూడా ఖచ్చితంగా మన జాతీయ పతాకం పట్ల తీసుకోవాల్సిన
ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనకి ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా అనే ఒక నినాదాన్ని తీసుకుని వచ్చారు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆ యొక్క స్కూల్ యాజమాన్యానికి అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.